హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి సంగటి అండి. ఈ రాగి సంగటి వారానికి 1-2 సార్లు అయినా కంపల్సరీ తినాలండి. ఈ సంగటి తింటే హెల్త్కి చాలా మంచిది. రాగిలో కాల్షియం, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పకుండా రాగి సంగటి రెసిపీని ట్రై చేయండి. ఈ రాగిలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకి కంపల్సరీ అలవాటు చేయండి. దీనికోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ని బాగా మరిగించాలండి. వాటర్ బాగా మరిగాయి కదా, ఇప్పుడు రాగి పిండిని వేసుకుందాము. నేను 2 కప్పుల రాగి పిండి వేసుకుంటున్నానండి. మంటని సిమ్లో పెట్టుకొని మనము ఉడికించుకోవాలండి. మూత కొంచెం వాలుగా పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఈ రాగి సంగటి సిమ్లోనే ఉడకాలండి. ఒక 15 నిమిషాలు ఉంటే మొత్తం మనకి రెడీ అయిపోతుంది. అలాగే మీరు మరో పక్కన కొంచెం వాటర్ వేడి చేసి పక్కన పెట్టేసుకోండి. మనకి వాటర్ తక్కువైతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి 15 నిమిషాల తర్వాత ఉడికిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుందాము. ఇప్పుడు పెద్ద గరిటె సహాయంతో తిప్పుకుంటూ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పిండి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. సంగటిని ముద్దలుగా చేసేసుకుందాము. చేతిని చల్లనీటితో తడి చేసుకొని సంగటి మీకు కావాల్సిన సైజులో బాల్స్ లాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో బాల్స్ లాగా చేసుకోండి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాటుకోడి పులుసుతో ట్రై చేయండి, సూపర్ కాంబినేషను. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు రసంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగా కుదురుతుందండి, ట్రై చేయండి. అలాగే చింతకాయ పచ్చడి, టమాటా పచ్చిమిర్చి పచ్చడితో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్.